హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. ఇప్పుడు మనమైతే సమ్మర్లో పెట్టుకున్న జంతిక వడియాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1 కేజీ బియ్యాన్ని అయితే తీసుకుని మొత్తం ఇలా పొడిగా ఆడించేసుకోవాలండి. ఇలాగ పిండిని మరపట్టుకున్న పిండిని అయితే 6 లీటర్ వాటర్ అయితే వేసుకుని, కేజీ పిండి తీసుకున్నాం కాబట్టి కేజీకి 6 వంతులుగా 6 లీటర్ల వాటర్ అయితే వేసుకోవాలి. ఆ వాటర్లో మరుగుతున్నప్పుడు మనం కొంచెం పచ్చిమిర్చి, అలానే కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర మిక్సీ పట్టుకుని అయితే వేసుకుని అలా మరిగించుకోవాలండి. మరిగిన వాటర్లో అయితే ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకుని, తర్వాత మనం పట్టించుకున్న పిండి అయితే ఉంది కదా, మొత్తం ఆ పిండిని అయితే వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం కలిపేసుకుని ఒక పావు గంట వరకు దాన్ని అలాగా కొంచెం మగ్గించాలండి. మగ్గిన తర్వాత మనకి పిండి ఈ విధంగా అయితే వస్తుంది. అలా పిండిని కొంచెం కొంచెం ప్లేట్లో తీసుకుని వేడివేడిగా అయితే ఉంచుకున్న ముద్దల కింద అయితే చేసుకోవాలండి. వేడిగా ఉండగానే ఇలా జంతిక గొట్టాలు మనకి ఉంటాయి కదండి, ఇలా జంతిక గొట్టాల్లో వేసుకుని వీటిని మనం జంతికలు ఏ విధంగా అయితే వండుకుంటామో అలాగా మనం వేసుకున్న క్లాత్ పైన అయితే మొత్తం జంతికల్ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఈ విధంగా వేసుకోవాలండి. పిండి మొత్తాన్ని అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం జంతిక వడియాలని ఇలాగా ఒక క్లాత్ మీద అయితే మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ వడియాలని మంచి ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మాత్రమే వడియాలు పెట్టుకోవాలండి. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకి ఈవినింగ్ కల్లా మొత్తం అన్నీ ఆరిపోతాయి. సమ్మర్లో మంచి ఎండ ఉంటుంది కాబట్టి ఇవి అప్పుడు పెట్టిన వడియాలేనండి. అప్పటి నుంచి వీడియో అప్లోడ్ చేద్దామని ఇప్పటికైతే అయ్యింది నాకు వీడియో అప్లోడ్ చేయడానికి. ఇవైతే ఈవినింగ్ కల్లా ఆరిపోతాయండి. మొత్తం అంతా ఆరిపోయి మనకి గుల్లగా అయితే వచ్చేస్తాయి. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని. అలానే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఉంచుకోండి. నేను ఏదన్నా మీకు వీడియో పెట్టినప్పుడు వెంటనే చూడగలుగుతారు. ఆల్రెడీ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి నా వీడియోస్ అన్నిటినీ చూడండి. నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేయండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఈవినింగ్ లోపు ఈ వడియాలన్నీ ఇలాగ ఆరిపోయినాయి. వీటిని నింపదిగా అయితే బ్రేక్ అవ్వకుండా స్లోగా తీసుకోవాలండి. ఇవి మనకి జంతిక వడియాలు కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద బ్రేక్ అయిపోతాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి జంతిక వడియాలు పెట్టుకోవడం. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనకు ఆయిల్లో వేయగానే బాగా పొంగి చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. మనకి పప్పుచారులోకి, సాంబార్లోకి ఈ వడియాలు అయితే చాలా బాగా ఉంటుందండి. ఈ సమ్మర్కి మీరు కూడా పెట్టేసుకుని ట్రై చేయండి ఈ జంతిక వడియాల్ని. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కొంచెం నా వీడియోస్ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.